గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. ఆగస్టు 14న ఎమ్మిగనూరులో జరిగే FTU ఉమ్మడి కర్నూలు జిల్లా 3వ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా నాయకుడు పి లాజరస్ పిలుపునిచ్చారు. నంద్యాలలో మహాసభ కరపత్రాలను విడుదల చేసిన ఆయన 4 లేబర్ కోడ్స్ రద్దు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో PDSU రాష్ట్ర అధ్యక్షులు రఫీ, AIKMS జిల్లా నాయకులు ఆనంద్, చాంద్ బాషా, PDSU జిల్లా ఉపాధ్యక్షులు షైక్ షాహీద్, కాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య IFTU ఉమ్మడి జిల్లా 3వ మహాసభ ఈ నెల 14వ తేదీన ఎమ్నూరు నగరంలో నిర్వహించడం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్యాచరణ నిర్వహించి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి IFTU కార్మిక సంఘం తెలియజేయడం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక నాయకులు ఏదైతే పోరాడి సాధించుకునే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు తీసుకోవడానికి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పడి 2 ఏళ్లు కావచ్చుంది. నేటి వరకు మేము సంక్షేమ పదాలు చేసినాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మొత్తం అందుబాటులో చేసినామని చెప్పి ఈ రోజు వాళ్ళ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాన్ కాజ్ చెప్తారు. రాష్ట్రంలో ఉండే అధికారం వచ్చి 2 ఏళ్ళైంది. రాష్ట్రంలో ఉన్న కార్మిక ఒక్క సమస్యన మీరు పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము సవాల్ ఇస్తున్నాం. IFTU కార్మిక సంఘంగా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు దాదాపు ఇబ్బంది పడి గతంలో ఉన్న ప్రభుత్వము ఏదైతే వాళ్ళ లేబర్ కార్డు లేబర్ డిపార్ట్మెంట్ అందజేస్తారో, ఏదైతే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అందించిందో ఈ నేటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైనా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు మొత్తం గుడ్డి సున్న చూపించేట్టు మొత్తం చూపించింది. ఈ రోజు దేశంలో కార్మికులు, రాష్ట్రంలో కార్మికులు పూర్తిగా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఇంకో పక్క దేశవ్యాప్తంగా నిరుద్యోగులు రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం అధికారం ఏర్పడితే ఎమ్మడే నిరుద్యోగులకు మొత్తం 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. నేటి వరకు వాళ్ళకు కూడా గుడ్డిసున్న ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏదైతే నిరుద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ IFTU జిల్లా మహాసభలో తీర్మానం చేసి భవిష్యత్ కార్యాచరణ ఈ ప్రభుత్వం కూలగొట్టే పోరాటం చేస్తామని IFTU కార్మిక సంఘం హెచ్చరిక జారీ చేస్తున్నాం. లాజరస్ IFTU జిల్లా నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం భారత కార్మిక సంఘాల సమైక్య IFTU 3వ జిల్లా మహాసభలు ఎమ్మెగనూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క ఎమ్మెగనూరులో మన తేరు బజార్ అనేటువంటి తిక్కన్న ప్రాంగణంలో జరుగుతూ ఉంది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, కేంద్రంలో ఉన్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క మహాసభ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కార్మిక చట్టాలు సుమారు 44 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ కేవలం 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి ఈరోజు కార్మికుల పైన కుదింపు వల్ల నష్టం జరిగే పద్ధతిలో ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. వీటిని ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తులో కార్మికుల సమస్యలపైన పోరాటం కొరకు దోహదపడతా ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరూ కూడా ఈ యొక్క మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా 3వ మహాసభ AIKMS తర్వాత IFTU జిల్లా మహాసభ ఎమ్మిగనూరులో తిక్కన్న ప్రాంతం మంజునాథ్ మిషనరీ ఫంక్షన్ హాల్లో
మూడో మహాసభ చేయడం జరుగుతున్నది. చేయడం ముఖ్య కారణం ఏమనగా ఈరోజు లేబర్ హక్కులను కాలరాస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటనే తిరస్కరించాలని మా యొక్క పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా వేతనాలు వచ్చేసి రోజువారీ కూలీ 600 రూపాయలు పెంచాలని, మరి అలాగే మరి అంగన్వాడీ వాళ్లకు వేతనం 26,000 చొప్పును ఇవ్వాలని, అలాగే మరి 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దీనిపైన మేము ఇలాగే ప్రభుత్వం కేంద్రం ఇలాగే కానీ కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటం చేసి కేంద్రానికి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సంఘాలు అఖిల భారత్ రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి ఆనంద్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.